హైడ్రాకు సంబంధించి 2 చెరువులను ఏవైతే ఆక్రమించి అక్కడ నిర్మాణాలు చేపట్టారో ఒక పక్క భారీ అపార్ట్మెంట్ కనిపిస్తోంది, ఇంకో పక్క అక్కడ ఉన్న విల్లాలు కూడా కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ అక్కడ బాధితులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ మాత్రం వాటిని కూల్చేస్తున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ మీకు చూపిస్తున్నాం. సో ప్రస్తుతం అక్కడ అధికారులు ఆల్రెడీ చేరుకున్నారు, పోలీసులు భారీగా మోహరించారు, కొంతమంది వారితో వాదులాడుతున్నారు, అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, పర్మిషన్స్ ఉన్నాయని చెప్తున్నారు, డాక్యుమెంట్లను కూడా తీసుకొచ్చారు. ఇవేమీ లెక్క చేయట్లేదు అక్కడ అధికారులు. వాటిని ఆల్రెడీ సగం కూల్చేశారు. బహుశా ఈ పాటికి కూల్చేసి ఉండొచ్చేమో, బికాజ్ ఇప్పటికే ఒక అరగంట దాటింది కాబట్టి వాళ్ళు మాక్సిమం ఒక 30 నిమిషాల్లోనే మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు. FTL బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలు కూల్చేస్తున్నారు. 15 రోజుల టైం ఇచ్చినట్టుగా మనకి తెలుస్తోంది, కానీ వాటిపై ఇంకా రియాక్ట్ కాలేదు కాబట్టి ప్రస్తుతం వారు అక్కడ బుల్డోజర్లతో జేసీబీలతో సహా వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ల ముందే ఆ భవనాలను కూడా కూల్చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. మాజీ ఎంపీ, నటుడు, నిర్మాత మురళీమోహన్ కు చెందిన జయభేరి సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చింది. గచ్చిబౌలి రంగలాల్ కుంట చెరువులో నిర్మాణాలపై నోటీసులు అందాయి. వాళ్లకు FTL బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలని కూల్చివేయాలంటూ ఆదేశాలు వచ్చాయి. 15 రోజులు టైం ఇచ్చింది హైడ్రా, లేదంటే తామే కూల్చేస్తామని జయభేరి సంస్థకు నోటీసులు అందాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని రంగలాల్ కుంట చెరువులో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రాకి ఫిర్యాదులందాయి. చెరువు ప్రాంతాన్ని పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు యాక్షన్ ప్లాన్ కు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దిస్ ఈస్ రియల్లీ అ బిగ్ బ్రేకింగ్. కొద్ది రోజుల క్రితం మనకి నాగార్జునకు సంబంధించిన వార్తను చూసాం, ఎంత బిగ్ బ్రేకింగ్ అయిందో. ఇప్పుడు మనం చూస్తున్నాం జయభేరి రియల్ ఎస్టేట్ లో కావచ్చు, విల్లాలు కావచ్చు, ఎక్కడ చూసినా హైదరాబాద్ శివారు ప్రాంతంలో అయినా జయభేరికి సంబంధించిన కట్టడాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. హైడ్రా నోటీసులపై టీవీ9తో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడారు మురళీమోహన్. జయభేరి ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదంటున్నారు మురళీమోహన్. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు అక్కడికి వచ్చారన్నారు. బఫర్ జోన్ లో 3 అడుగుల మేరకు రేకుల షెడ్ ఉన్నట్టుగా గుర్తించామన్నారు. ఆ షెడ్ మేమే తొలగించేస్తామన్నారు టీవీ9తో మురళీమోహన్. ఇక 33 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నానని, ఏనాడు ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని అంటున్నారు. మంగళవారం లోపు తాత్కాలిక షెడ్ ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తామని చెప్తున్నారు మురళీమోహన్. సో ఒక్కసారి ఆయన చెప్తున్నట్టుగా కేవలం ఏదైతే షెడ్ ఉందో అది మాత్రమే, అంటే 3 అడుగులు ఏదైతే లోపలకు ఉందో అది మాత్రమే కూల్చేసే ప్రయత్నం జరుగుతుంది. మీకు చూపిస్తున్నాం చూడండి, రంగలాల్ కుంట ఇది, మీరు అది చూడొచ్చు, పైన మనకు కనిపిస్తోంది. ఇక్కడ మనకి జయభేరి కన్స్ట్రక్షన్ కనిపిస్తోంది. సో ఈ జయభేరి కన్స్ట్రక్షన్ ఎక్కడా కూడా ఏది ఆక్యుపై చేయలేదు. దానికి దీనికి మధ్య ఉన్న డిస్టెన్స్ చూడండి అంటున్నారు. కేవలం 3 అడుగులు మాత్రం, ఇదంతా మనకి ఈ బఫర్ జోన్ ఏదైతే ఉందో కేవలం ఇది మాత్రమే వచ్చి ఉంటుంది తప్పితే అంతకు మించి ఏమీ లేదని అంటున్నారు. సో ఒకసారి మనం చూడొచ్చు, అధికారులు మరి 15 రోజుల నోటీస్ ఇచ్చామంటున్నారు. ఇది కన్సిడర్ చేస్తారా చేయరా? మురళీమోహన్ గారు ఇంతకుముందు మాట్లాడుతూ కూడా చాలా క్లియర్గా చెప్పారు, టీవీ9తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ ఆ షెడ్ మేమే కూల్ చేస్తాం, వాళ్ళ వరకు కూడా అక్కర్లేదు, ఒకవేళ నిజంగానే 3 అడుగులు ఏదైతే ముందుకు వచ్చిందన్నారు. సో కన్స్ట్రక్షన్స్ పరంగా మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకండి అని కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. నీలిమా, పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సుకుమార్, సో బఫర్ జోన్ లో ఎంత మేర వచ్చిందని అధికారులు చెప్తున్నారు? ఆ నోటీసుల్లో ఏం పేర్కొన్నారు? మురళీమోహన్ ఏమంటున్నారు? నిలిమ ముఖ్యంగా మనకి రంగాలాల్ చెరువు ఏదైతే ఉందో అది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో హార్ట్ ఆఫ్ ద సిటీ, అంటే మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మధ్యలో ఉంటుంది. చుట్టూ వేవ్రాక్ కావచ్చు, ఇట్లాంటి మల్టీనేషనల్ సంస్థలన్నీ కూడా చాలా వరకు అక్కడ ఆల్రెడీ 10-15 సంవత్సరాల నుండి వాళ్ళ వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అదే కాకుండా ఒకవైపు ఏదైతే జయభేరికి సంబంధించిన విల్లాస్ ఉన్నాయో ఆ విల్లాస్ లో టెంపరీగా ఎవరైతే విజిటర్స్ వస్తారో వాళ్ళ పార్కింగ్ కోసం ఒక షెడ్ ఏర్పాటు చేశాము. దాని కింద కేవలం కార్లు మాత్రమే పార్క్ చేస్తారు. అది 3 అడుగుల మేరకు, 2.5 నుండి 3 అడుగుల మేరకు బఫర్ జోన్ లోకి వెళ్ళింది కాబట్టి దాని మీద వచ్చిన కంప్లైంట్స్ ని బేస్ చేసుకుని హైడ్రా అధికారులు అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత నోటీసులు ఇవ్వడం, ఇవన్నీ కూడా చర్చగా జరిగినాయి. అంటే గతంలో లాగా మనకి కనుక గమనిస్తే హైడ్రా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. అంటే లేక్స్ పరిధిలో, FTL పరిధిలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఈవెన్ జయభేరి సంస్థకు కూడా నోటీసులు ఇచ్చినట్టుగా వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దీనికి స్పందిస్తూ అంటే టీవీ9 ఎక్స్క్లూజివ్ గా మురళీమోహన్ మాట్లాడుతూ
ఒక విషయం అయితే క్లియర్ గా చెప్పారు. ఏమంటే 33 ఏళ్ల నుండి నేను ఎప్పుడు కూడా ఎలాంటి డీవియేషన్స్ కానీ ఏవి తీసుకెళ్ళలేదు, ఎప్పుడు కానీ ఆఫీసర్ల దగ్గర నా హిస్టరీ చెక్ చేసుకోవచ్చు. కానీ ఇది అనుకోకుండా ఇది ఆ 3 అడుగులు మేరకు ముందుకు వెళ్ళడం జరిగింది. దాన్ని కూడా ఆ పిల్లర్స్ అవన్నీ రిమూవ్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి 15 రోజులు మాకు నోటీసులు టైం ఇచ్చినప్పటికీ కూడా రాబోయే 2 రోజుల్లో అంటే మంగళవారం సాయంత్రం లోపు దాన్ని క్లియర్ చేసి ఫొటోస్ తో సహా మళ్ళీ హైడ్రాకి మేము అప్పచెప్తాము. వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళి వాళ్ళు ఇచ్చిన నోటీస్ కి సమాధానంగా ఈ ఫొటోస్ అన్ని కూడా తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్తామని చెప్తున్నారు. మరోవైపు ఏంటంటే అంటే జనరల్ గా మనకి ఎఫ్టీఎల్ పరిధిలో మిగిలిన నిర్మాణాలు, అక్రమ నిర్మాణాలు ఏవైతే క్లియర్ చేస్తున్నారో దాంట్లో భాగంగానే ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగానే జయభేరి కూడా దాంట్లోకి రావడం జరిగినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ సుకుమార్, థ్యాంక్ యూ.